వస్తాయి, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మీరేమో ఇలా అంటున్నారు, మరి విజయసాయి రెడ్డి గారి కామెంట్ 2 రోజుల క్రితం మీరు చూసుంటారు. ఏదో గతంలో 2019లో జరిగిన అంశం, సో ఇప్పుడు వస్తున్నటువంటి అంశం, ఇవన్నీ వీళ్ళంతా వీటినే నమ్ముకుంటారు కదా పెట్టాడు సార్. ఇవాళ మార్నింగ్ ఫ్రెండ్ ట్వీట్ పెట్టాడు పవన్, గతంలో మీరు 23 తీసుకున్నారు, సో మీకు 23 సీట్లు వచ్చినాయి, ఈసారి 4 తీసుకున్నారు మా పార్టీ నుంచి, అందుకని 4 సీట్లు వస్తాయని అన్నారు. అదే ఫార్ములా మరి వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. మరి ఈసారి మా పార్టీ నుంచి వాళ్ళు 4 5 తీసుకున్నారు, అదే ఫార్ములా అయితే వాళ్ళకు వచ్చేది 5 రావాలి. అంటే తీసుకున్నారు కదా, గుంటూరు గిరి, వల్లభనేని వంశీ, వైజాగ్ లో ఒక ఆయన, అలా తీసుకున్నారు కదా, ఒక 5 ఎంతమందిలో తీసుకున్నారు. సో అలా చూసుకుంటే వాళ్ళకి 5 రావాలి. సో నేననేది అలాంటి తుగ్లక్ లాజిక్లు, తింగర మాటలు నేను మాట్లాడను. ఎందుకంటే మనకు ఒక రిగార్డ్ ఉంది, ప్రజల్లో రెస్పెక్ట్ ఉంది, కాబట్టి అంత లూజ్ గా 175 ఒకటో 175 నీకు 4 వస్తాయి, నీకు ఇంకా భవిష్యత్తు తెలియట్లేదా బాబు అని ఇలాంటి లూజ్ మాటలు, గాలి మాటలు మాట్లాడినందువల్ల పెద్దగా విశ్వసనీయత ఏమీ లేదనుకోండి కొత్తగా పోవటానికి. కానీ ఏదైనా అరాకొర విశ్వసనీయత ఉన్నా ఇటువంటి చెత్త మాటలు మాట్లాడినందువల్ల ఆ గౌరవం కూడా పోగొట్టుకుంటారు. శత్రువుకైనా ప్రత్యర్థికైనా గౌరవం ఇచ్చి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మరి సాయిరెడ్డి గారు ఎందుకని మరి బహుశా ట్వీట్ అనేటప్పటికీ సాయిరెడ్డి గారి ప్రమేయం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఆ ముఖ్యమంత్రి ఆఫీసులో పనికిమాలిన వాళ్ళు కొంతమంది ఉంటారు, గలివర్ లాగా భూమికి జాడిన ఉన్న భక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదన్నా మరి చేశారేమో. బట్ ఐ పిటీ హిమ్. అతి పెద్ద మెజారిటీతో చంద్రబాబు గారు నెక్కుతున్నారు కాబట్టి మరి ఇంత లూజ్ గా మాట్లాడిన వాళ్ళు మరి ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్, ఎందుకంటే మీడియాని ఫేస్ చేయాలి కదా. ఇప్పుడే చేస్తలేరు కదా రాజ్యసభ, ఇక్కడ లోక్సభ ఓడిపోయినా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగుతారు కాబట్టి ఆ మీడియాని ఫేస్ చేయాలి. కాబట్టి ఏంటండి మీరు మరి 4 అన్నారు, మరి బొత్తుగా 130 140 వచ్చినాయి ఏంటండి అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు. సో సంయమనం ఉండాలి, మరి అది లోపించింది. బహుశా మరి ఎన్నికల్లో వాళ్ళకైతే అసలు ఫలితాలు తెలుస్తాయి కాబట్టి దాని వలన వచ్చిన మతి భ్రమించి అలా మాట్లాడుతున్నారేమో. వీ హావ్ టు పిటీ దెమ్ ఆర్ అదర్వైజ్ ఇగ్నోర్ దెమ్, అంతే. నిజంగా సార్ మీరు అంటున్నట్టుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరు మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు. ఆ గాంభీర్యం అప్పుడు ఏదైతే చూపించారో అదంతా ఇప్పుడు కనిపించట్లేదు. మొన్న ఎన్టీవీలో అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నప్పుడు పక్క